దేవునికి స్తోత్రాలు కొడొచ్చును. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అంటుంటారు, కానీ ఉంటారో లేదో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అనేక మాటలకు అర్థాలు మనకు కనిపిస్తాయి. చాలామంది అనేవంటి మాట ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు సన్నిధికి వస్తున్నాను, నా ప్రార్థన ఎందుకు సఫలం కావట్లేదని చాలామంది సందేహపడుతుంటుంటారు. చాలామంది వారి జీవితంలో సందేహపడుతుంటారు, ఆలోచనలో పడిపోతారు. నేను ప్రార్థనకు వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో ఎందుకు సమాధానము రావట్లేదు, నా ప్రార్థన ఎందుకు ఫలించట్లేదు, ఫలించకపోవటానికి గల కారణం ఏమిటి, నేనేమి తప్పు చేశాను అని, నేను ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాను కదా, యథార్థంగా ఉంటున్నాను కదా, భయముతోనూ భక్తితోనూ ప్రభు సన్నిధిలో నేను జీవిస్తున్నాను కదా, ఎందుకని నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని చాలామంది కూర్చున్న వంటి మీలో ఈ సందేహం కలిగి ఉండవచ్చు. సందేహం కలగటం కాదు, ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. దావీదు కూడా అదే చెప్పాడు. దావీదు కూడా పలుమార్లు తన జీవితంలో ప్రభు సన్నిధిలో తను తాను ఏం చేశాడంట, పరీక్షించుకున్నాడు, తను తాను పరీక్షించుకున్నాడు. దావీదు లాంటి మహానుభావుడు దేవుని సన్నిధిలో తను తాను ప్రభు సన్నిధిలో పరీక్షించుకున్నాడు, పరిశోధించబడ్డాడు. తన ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదని దేవుని సన్నిధిలో ప్రభును అడిగి తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నీ ప్రార్థనకు జవాబు దొరకట్లేదా? దానికి కారణం ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. మనం చేసే ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, నువ్వు ఇంకా నిరాశలోనే ఉన్నావంటే, ఇంకా సమస్యల మధ్యలోనే సతమతం అవుతూ ఉన్నావంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావంటే, దానికి కారణం నీ హృదయ అంతరంగంలో ఏదో దాగి ఉంది అని అర్థం. అది నీ హృదయంలో ఉన్నంత కాలం నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ జీవితంలో నెమ్మది అనేది ఉండదు, సమాధానం అనేది నీ జీవితంలో కలగదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత సహకరించినా, ఎంత కానుకిచ్చినా, ఎంత చేసినా నీ జీవితంలో సమాధానం రాదు. అది ఉన్నంత కాలము అది నీ జీవితంలో సమాధానం లేకుండానే చేస్తుంది. ఏమిటది అని మనం చూస్తే, దైవజనుడైన దావీదు గారు, రాజైన దావీదు గారు ఓ చక్కటి మాటను చెప్పాడు. ఎక్కడున్న మాట? 66వ కీర్తన 18వ వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. ఇక్కడ నేను రాసుకున్నాను, దాగియున్న పాపము. చెప్పండి, దాగియున్న పాపం. ప్రైజ్ ది లార్డ్. నేను పాపిని అని ఎవరు చెప్పుకోగలుగుతారా? ఇదిగో నేను పాపినండి, నేను పాపిష్టుని, పాపం చేశాను అని చెప్పి మీలో మీరు చెప్పుకోగలుగుతారా? పొరపాటున కూడా చెప్పరు. ఎవరిని అడిగినా నేను పరిశుద్ధుని, నేను భక్తిపరుని, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, అలాంటి ఇలాంటి కాదండి, నేను నిక్కచ్చివైన నిప్పు లాంటి. ఏంటండి? పరిశుద్ధుడిని నిప్పు లాంటి అంటాడు. హృదయ అంతరంగంలో ఏం దాగి ఉంది?
పాపం అనేది నీ హృదయంలో దాగి ఉండుట వలన నీ జీవితంలో నీవు సమాధానాన్ని పొందుకోలేవు. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు. దయచేసి మనం చూద్దాం. 66వ కీర్తన 18వ వాక్యం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇప్పుడు చెప్పండి, ప్రభు మన ప్రార్థన వింటాడా లేదా? ప్రభు మనకు జవాబిస్తాడా లేదా? ప్రభు మనకు సహాయం చేస్తాడా లేదా? ఇక్కడ చక్కగా చెప్తున్నాడు కీర్తనకారుడు దావీదు గారు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేశాను. పాపమును లక్ష్యం చేయటం వలన నాకు సమాధానము లేదు, సమాధానం రావట్లేదు. సంతోషాన్ని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, కలవరాల మధ్యలో బ్రతుకుతున్నాను. నా పిల్లలు నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. దావీదు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, పిల్లలు దారి తప్పిపోయారు, దావీదు దారి తప్పిపోయాడు, దేవుని కృపను కోల్పోయాడు, సమాధానం లేక చివరికి దావీదు అరణ్యానికి పారిపోవాల్సిన స్థితి వచ్చింది. దానికి కారణం ఏమిటి తెలుసా? పిల్లల్ని సరైన స్థితిలో నడిపించకపోవటం, దేవుని వాక్యానికి లోబడకపోవటం, పాపాన్ని విడిచిపెట్టకపోవటం. ఈరోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇలాంటి స్థితిలో బ్రతుకుతున్న వంటి వాళ్ళు లేకపోలేదు. దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ తమ జీవితంలో పాపము దాగి ఉందని దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. అందుకని దావీదు భక్తుడు ఈ విషయాలను చక్కగా చెప్పాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని అంగీకరించకపోవును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, పాపము నీ హృదయంలో దాగి ఉండటం వలన చెప్పండి దేవుడు నీ మనవి అంగీకరించడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక మాట, శాంసోన్ ఏం చేశాడండి? చెప్పండి, శాంసోన్ ఏం చేశాడు? తాళ్ళతో బంధించబడ్డాడు. పుట్టిన నాటి నుండి ఇంతవరకు తన జీవితంలో పుట్టింటికలు కట్ చేయలేదు, నాజీరు చేయబడిన వాడు కాదు, దేవునికి ప్రతిష్ఠించబడిన వంటి వాడు. దేవుడు చెప్పాడు, ఎప్పుడైతే శాంసోనుకు ఈ ఎంటికలు కట్ చేస్తారో అప్పుడే తన బలము కోల్పోతాడు. పాపమును లక్ష్యం చేసిన వాడు పరిశుద్ధతను కోల్పోతాడు. కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయి అసమాధానం మధ్యలో బ్రతుకుతాడు. తన కష్టార్జితాన్ని కోల్పోతాడు. తన జీవితంలో నెమ్మది లేకుండా తన జీవితంలో బ్రతకాల్సినటువంటి స్థితిలోకి దిగజారిపోతాడు. అందుకని శాంసోను చెప్పకూడనివంటి విషయాలను దిలీలాతో చెప్పేశాడు. దిలీలా ఏం చేసింది? చేతులు కట్టేసింది, కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేసి నిద్రపుచ్చి చివరికి తన తల ఎంట్రుకలను ఏం చేసిందంట? కట్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనలా ఫిలిష్తీయులు ఎప్పుడైతే వచ్చారో వెంటనే ఫిలిష్తీయులు వస్తున్నారని శాంసోను లేపండి, శాంసోను నీ మీదకి ఫిలిష్తీయులు వస్తున్నారు లే అని చెప్పి అన్నాడు. శాంసోను అనుకున్నాడు, నేను బలవంతుడిని, బలాఢ్యుడిని, ఆస్తిపరుని, లక్షాధికారిని, కోటేశ్వరుని, నేను ఈ ఊరిని కొనేస్తాను అనుకునేవంటి వాళ్ళు సంఘాల్లో లేకపోలేదు ఈ రోజులు. అలాంటి వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. మాటలకు మాత్రమే పరితం, కానీ పరిశుద్ధతకు మాత్రం ఏమాత్రం చోటు లేదు. పరిశుద్ధతకు మాత్రమే నీవు పరిశుద్ధతకు మాత్రమే చోటు ఇవ్వాలి, కానీ పాపానికి చోటు ఇవ్వకూడదు. శాంసోను తన జీవితంలో పరిశుద్ధతను కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? ఒక వ్యక్తి ద్వారా శాంసోను తన బలాన్ని కోల్పోయాడు. తన బలాఢ్యుని అనుకున్నాడు, లేచాడు, కానీ చివరికి ఆ తాళ్ళు తెంపుకోలేక పోయాడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో శాంసోన్ను విడిచిపెట్టి తొలగిపోయాడు. తొలగిపోవటానికి గల కారణం ఏంటి తెలుసా?
హృదయంలో ఏం దాగి ఉందంట? పాపము. దేవునికి వ్యతిరేకంగా విరోధంగా జీవించడం వలన పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయాడు. చివరికి శాంసోన్ పరిస్థితి ఏమైపోయింది? సమాధానం లేకుండా పోయింది. అందుకని దావీదు అంటాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రైజ్ ది లార్డ్. ప్రతివాడు మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ జీవితంలో మెలకు కలిగి జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మక సన్నిధిలో నడిపించబడాలి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీకున్న చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచన, వాటన్నిటిని నువ్వు దూరము చేయాలి. అందుకని శాంసోను చివరిగా అంటాడు, అంతా అయిపోయిన తర్వాత 2 కళ్ళు పీకించుకొని చివరికి స్తంభాలు మధ్యలో, 2 స్తంభాలు మధ్యలో నిలబడి అంటాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, దీని ద్వారా నేను ఈ ఫిలిష్తీయుల మీద పగను తీర్చుకుంటాను. ఒకడే చచ్చాడా? చెప్పండి, ఒకడే చచ్చాడా? తనతో పాటు అనేక మంది చనిపోయారు. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, నీవు బాధపడుతూ, నీవు నష్టపోతూ, నీ కుటుంబాన్ని కూడా నాశనము నీవు చేయకూడదు. నువ్వు నాశనకరమైన మార్గంలో నడుస్తూ, చెడు ఆలోచన కలిగి ప్రవర్తిస్తూ, పాపములో పడిపోయి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకునేది కాక నీ కుటుంబాన్ని కూడా పాడు చేయకూడదని ఆ 2 స్తంభాలను పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఒక్కసారి శాంసోన్ ఆ 2 స్తంభాలు ఏం చేశాడంట? పడగొట్టాడు. అనేక మంది చనిపోయారు, ఒక్కడే చావలేదు. నువ్వు చేసే పనికి నువ్వు ఒక్కడివే బాధపడట్లేదు, నీ కుటుంబం అంతా కూడా బాధ పడుతుంది. ఈ రోజున నీ కుటుంబం కన్నీళ్ళ మధ్యలో ఉందా? ఆనందంతో జీవిస్తుందా? నీ చేతుల కష్టార్జితం దీవెనకరంగా మార్చబడుతుందా? లేక నీ కష్టార్జితాన్ని నీవు చేతులారా పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించి పరిశుద్ధాత్మ సన్నిధిలో మెలకు కలిగి జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు తన జీవితంలో అరణ్యాన్ని పారిపోవాల్సిన పరిస్థితి. దావీదుకు వ్యతిరేకంగా పిల్లలు రాజ్య పరిపాలన పట్టారు. కారణం ఒక పాపం వలన. పాపము మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాగేవాడికి అది అంటది, తాగేవాడికి సారాయి అంటది, ఒక్కసారి టేస్ట్ చూడంటుంది. ఏంటండి? ఒక్కసారి నన్ను చూడు, ఆ తర్వాత నేను నిన్ను రోజు, చెప్పండి, రోజు నిన్ను చూసుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను చూడమంటుంది అది. ఏంటండి? ఈ బ్రాంతి బాటిల్ ఏమంటుంది? ఒక్కసారి నన్ను టేస్ట్ చూసి చూడు, ఆ తర్వాత నీ సంగతి నేను రోజు చూస్తా. అది ఒక్కరోజు బాగుంటుంది, ఆ తర్వాత నీ సంగతి చూస్తుంది. చివరికి నిన్ను భూమి మీద లేకుండా చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలో ఈ విషయాలను చక్కగా తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థనకు ఆటంకాలు. నీ ప్రార్థనకు కలిగే ఆటంకాలు ఏమిటి? దాగి ఉన్న, చెప్పండి, దాగి ఉన్న పాపం. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనకు ఆటంకము, నీ ప్రార్థనకు జవాబు రానికుండా ఆటంకపడటానికి గల కారణం నీ పాపమే. నువ్వు అనుకుంటావు, వచ్చి చెప్తుంటే, పాస్టర్ గారండి మా ఇంట్లో సాతాను ఎక్కువ క్రియ చేస్తుంది పాస్టర్ గారు, మా ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది పాస్టర్ గారు సాతాను, పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు సూటిపోటి మాటలతో సమాధానం నెమ్మది లేకుండా చేస్తున్నారు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. సాతాను కాదు నిన్ను సమాధానం లేకుండా చేస్తుంది, దాగి ఉన్న పాపం. నీ హృదయ అంతరంగములో
దాగి ఉన్న చెడు, ఆ చెడును విసర్జించాలి, పాపమును విసర్జించాలి. నీలో ఉన్న అసభ్య కార్యాలను నీవు విసర్జించి పరిశుద్ధాత్ముని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ప్రార్థన చేశాడండి. ఎంత ప్రార్థన చేసినా బెత్షెబకు పుట్టిన కుమారుడు బతికాడా? చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమన్నాడు తెలుసా? చనిపోయిన తర్వాత ఒక కొడుకు చేస్తే తిరిగి మళ్ళీ నేను నీ కొడుకును వేస్తాను, అదే నువ్వు చేస్తే చెప్పండి, ఇంక నీకు సంతానము ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడు, దావీదు పట్ల దేవుని ఆలోచన, నీవు చేసిన పాపము వలన ఎవరు పోయారండి? పిల్లలు బలైపోయారు. ఐస్ తిన్న తర్వాత మిగిలేదేంటి? పొల్ల. ఐస్ తిన్న తర్వాత ఐస్ కరిగిపోద్ది, మిగిలేది పొల్ల. నీ జీవితంలో, నీ కుటుంబంలో చివరికి అనాథగా మిగిలేది ఎవరో? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు, దేవునికి విరోధంగా ఉన్నవాడు చివరిగా మిగిలిపోతాడు, ఐస్ పొల్లలాగా మిగిలిపోతాడు. అప్పుడు వాడు అంటాడు, ప్రభువా, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అన్నప్పుడు దేవుడు అంటాడు, ఒరే, ఇప్పుడు నువ్వు రసం పిండేసిన చెరుకు పిప్పితో సమానం. మోకరించలేవు, కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు? వయసులో ఉన్నప్పుడేమో ఇష్టానుసారంగా, వయసు అయిపోయిన తర్వాత ఏమో అప్పుడు వచ్చి దేవుడా అంటే ఉపయోగము లేదు. పాట పాడుకోవటం తప్ప, నా దీపము నువ్వు వెలిగించావని పాడుకోవటం తప్ప ఇంక దేనికి ఉపయోగము లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రార్థనలకు ఆటంకాలు ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే, మొదటి మాట దాగి ఉన్న పాపం. మరొక మాటను మనం చూద్దాం. యాకోబు పత్రికను దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మరొక మాటను దయచేసి మనం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గాని మీకేమీ దొరకట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, చక్కగా చెప్పబడుతున్న వంటి మాట. యాకోబు భక్తుడు ఈ విషయాలు చక్కగా చెప్తున్న మాట ఏంటి? మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంది, కానీ మనసు పూర్తిగా నువ్వు మందిరంలో అడుగు పెట్టావా? ఈరోజు మనసు పూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నా మోకాళ్ళు ముట్టయ్యా, మోకాళ్ళు నొప్పుల నుండి నన్ను విడిపించు, ఇదిగో నాకున్న తలనొప్పి నుండి నన్ను విడిపించు, నాకున్న అప్పుల సమస్యల నుండి నన్ను విడిపించు. ఏంటండి? రాగానే నిలువు మోకాళ్ళేసి చేతులెత్తి ప్రభువా అని కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తుంటాడా? దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడా? ఫోన్ రింగ్ అయిందనుకో, ఎక్కడ కన్నీళ్ళు అక్కడ ఆగిపోతాయి, ఎక్కడ ప్రార్థన అక్కడ ఆగిపోద్ది. వీడు లేచి బరిగెత్తాడు పిచ్చుకుక్కలాగా బయటికి. ఎక్కడికి? మరి ఇలాంటి వాడు ప్రార్థన దేవుడు వింటాడా? ఇలాంటి వాళ్ళ ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు వింటాడా? ఏంటండి ఇక్కడ చక్కగా చెప్పబడిన మాట ఏంటి? దైవజనుడు అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశములతో మీరు అడుగుదురు, కానీ మీకు ఏమీ కూడా, చెప్పండి, ఏమీ కూడా దొరకట్లేదు. కారణం ఏంటి?
ఇక్కడ ఎలాంటి ప్రార్థన అంటే స్వార్థముతో చెప్పండి, స్వార్థముతో కూడిన వంటి ప్రార్థన, దుర్దేశముతో చేస్తున్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె ఆశపడి వచ్చిందండి, ఆశపడి వచ్చింది. ఎక్కడికి? ప్రభు దగ్గరికి ఆశపడి వచ్చింది. ఆశపడి వచ్చింది, వస్త్రాన్ని ముట్టితే చాలు అనుకొని ఆశపడి వచ్చింది. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు, చెప్పండి, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేవుని దగ్గరికి ఆమె వచ్చినప్పుడు ఎలా వచ్చిందండి? దుర్దేశంతో వచ్చిందా? చెప్పండి, ఎలా వచ్చింది? స్వార్థముతో వచ్చిందా? ముడితే ముట్టాడు, లేకపోతే లేదు. బాగు చేస్తే బాగు చేశాడు, లేకపోతే లేదు. నా బ్రతుకు ఇంతే అనుకుంటా, చూద్దాం వెళ్ళి ముట్టుకుందాం అనుకొని వచ్చిందా? విశ్వాసముతోనూ భయముతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ను ముట్టుకుంది. నువ్వు ఎలా వస్తావు? ప్రార్థన 9 గంటలకైతే 11 గంటలకు ఇట్టేసుకొని వస్తాడు సొక్క మరలా. ఏంటంటే ఇట్లాంటోడు ప్రార్థన దేవుడు వింటాడా? ఏంటంటే పోయిన ఆదివారం పక్కన కూర్చున్న ముసుకేసుకో అంటే ఆమంటదంట, ముసుకేసుకుంటే బొట్టు పోతుందంట. ఎడేసుకున్నా బొట్టు పాడైపోతుందంట ముసుకేసుకుంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బొట్టు గురించి ఎంత తక్కువ మాట్లాడితే మంచిదేమో. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు యాకోబు భక్తుడు విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా చక్కగా చెప్పాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం, అంటే మీ సరదాల కోసం దుర్దేశముతో ఏంటంటే ప్రార్థన చేసేవాడు మంచి మనసుతో ప్రార్థన చేయాలండి. స్వార్థముతో ఏమాత్రమో ప్రార్థన చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చిన వాడు స్వార్థముతో ప్రార్థన అనేది చేయకూడదు. మంచి మనసుతో ప్రార్థన చేయాలి, మంచి మనసుతో ప్రార్థన చేయాలండి. నీ ప్రార్థనకు జవాబు నువ్వు పొందుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చే ప్రతి కన్నీళ్ళు, దేవుని సన్నిధిలో నువ్వు పడుతున్న ప్రయాస, నీ రక్తపు, నీ చెమటపు ప్రతి బిందువు కూడా దేవుని సన్నిధిలో వ్యర్థం అవటానికి వీలు లేదు. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడి కార్చే ప్రతి చెమట అది ఎప్పటికీ వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు సైన్యాన్ని మొత్తాన్ని పంపించేసాడు. సైన్యాన్ని చెప్పండి, తన పిల్లలను, భార్యను, పశువులు కాపర్లను, మందలను అన్నిటినీ రేవు దాటించేశాడు. రేవు దాటించి, ఎప్పేకు రేవును దాటించి మరలా యాకోబు ఎనిక్కొచ్చి దేవుని పాదాలు పట్టుకున్నాడు. స్వార్థంతో పట్టుకున్నాడా? ఈర్ష్యతో పట్టుకున్నాడా? పగతో పట్టుకున్నాడా? కక్షతో పట్టుకున్నాడా? మనసు పూర్తిగా దేవుని పాదాలు పట్టుకొని అంటాడు, నువ్వు దీవించు అంతవరకు నిన్ను నేను అని యాకోబు ప్రార్థన చేశాడు. నువ్వేమో సెల్ ఫోన్ పట్టుకొని నీవు నన్ను నాశనం చేసేంతవరకు నేను నిన్ను, చెప్పండి, సెల్ ఫోన్ పట్టుకొని లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా, మెలుకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళా పండుకునేంతవరకు నీవు నన్ను నాశనం చేసేంతవరకు నేను నిన్ను. అందుకని సోడా బుడ్డి అద్దాలు పెట్టుకొని చూస్తుంటారు. ఏంటంటే కొందరు గ్లాసులు చూడండి 7 మందం ఉంటాయి, సోడా బుడ్డి అద్దాలు. డాక్టర్ అండి మధ్య కళ్ళు సరిగ్గా కనపడట్లేదు, మసకుంది. ఆడంటాడు, కొంచెం సెల్ ఫోన్ చూడకపోయావా? ఏంటంటే
దేవుని పాదాలు పట్టుకోరంటే వీడు సెల్ ఫోన్ పట్టుకొని పరిగెత్తుతాడు. మరి ఇలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఇలాంటి వాళ్ళకి దేవుడు సమాధానం అనుకరిస్తారా? ఇలాంటి వారి కుటుంబంలో సంతోషం అనేది ఉంటుందా? అందుకని దావీదు అన్నాడు, నా హృదయంలో, చెప్పండి, నా హృదయంలో పాపమును నేను లక్ష్యం చేశాను. దేవుని లక్ష్యం చేయవలసిన వాడు పాపమును ఏం చేశాడంట? అది మీరు ప్రార్థనలో కూర్చున్న దగ్గర నుంచి ప్రార్థన మందిరంలో మోకరించి ప్రార్థన చేసి కూర్చున్న తర్వాత పాటలు పాడి ఏంటంటే సాక్ష్యాలు చెప్పి ఆరాధన చేసి వాక్యం చెప్పి ముగించేంత వరకు నా కనుచూపు, నా తల అటు తిరగలేదు ఇటు తిరగలేదు, నా చెవులు పాస్టర్ గారి నోటి నుండి వచ్చి మాట వైపే ఉన్నాయి, నా కనుచూపంతా అట్టే ఉంది అన్నవాళ్ళు ఎవరిని ఉంటే చూపించండి నాకు. ఉన్నారా? ఏంటండి, ఉన్నారా? ఇటు చూడరా బాబు అంటే ఎటు చూస్తాడు, ఎటు చూస్తాడు, అటు చూసేది ఇటు చూసేది. అవసరమైతే ఏంటంటే పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన ఆలోచన. ఇటు చూడరంట, ఇటు చూడం ఏంటంటే చెప్పండి. నిన్నటి రోజున వాక్యం చెప్తున్నా, నేనే వాక్యం చెప్తా ఉంటే, గట్టిగా వాక్యం చెప్తుంటే పాపం వాడికి ఉద్యమం ఎక్కువ విజిలేస్తున్నాడు అనుకున్నాను. నేను వాక్యం చెప్తుంటే జనాలందరూ సపోర్ట్లు కొడుతుంటే ఇటు గట్టిగా విజిలేస్తున్నాడు. నేను అనుకున్నాను వాడికి వాక్యం బాగా నచ్చినట్టు విజిలేస్తున్నాడు అనుకున్నా. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, పాస్టర్ గారు నువ్వు వాక్యం చెప్పినందుకు కాదు, వాడికి సారా ఎక్కువైనందుకు అన్నాడు. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు అందరిని పంపివేశాడు, చివరికి ఒక్కడే ఉండిపోయి దేవునితో, చెప్పండి, దేవునితో పోరాడాడు. స్వార్థముతో కూడిన ప్రార్థన అయినా చేయలేదు, మనస్సు పూర్తిగా ప్రార్థన చేశాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబులో ఏం మారింది? చెప్పాలి, ఏం మారింది? ఏం మారింది? నడక మారింది. మరి నీ నడక మారిందే? ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఒక వీడియో. నా స్టైలు మారింది, నా నడక మారింది, నా చూపు మారింది, నా ప్రవర్తన మారింది. మారిందా? చెప్పండి. అందుకని యాకోబు వలె మన జీవితంలో మనం కూడా ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యాకోబు భక్తుడు ఈ విషయాల్ని చక్కగా తెలియజేశారు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతోనే అడుగుతున్నారే కానీ ఇంకా మీకేమీ దొరకట్లేదు. ముగిస్తాను. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును చూశాడు, ఆకలితో ఉండి చెట్టును చూశాడు, పచ్చగా ఉంది, ఆశపడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఆ చెట్టు మీద ఏదైనా నాకు దొరుకుతుందేమని అక్కడికి వెళ్ళి ఎతికితే ఒక్క పండు కూడా. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలోకి దిగి వచ్చి నా పిల్లలు ఎంతమంది, నా బిడ్డలు ఎంతమంది, నా కుమారులు నా కుమార్తెలు ఎంతమంది అని ఒకవేళ యేసయ్య మీ మధ్యలోకి వచ్చి ఎతికితే మీ సంగతి ఏంటి? చెప్పండి, ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారండి?
హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తారు? ప్రభువును సంతోషపెట్టేవారిగా ఉంటారా, దుఃఖపెట్టేవారిగా ఉంటారా? ఒక్కసారి మనం గమనించాలి. అందుకని దావీదు ఆ మాట చెప్పాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపడు. దేవుడు ఆలకించాలి అంటే పాపాన్ని నీవు విడిచిపెట్టాలి, పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ప్రభుని అడిగే విషయంలో మంచి మనసుతో దేవుని సన్నిధిలో ప్రభుని అడగాలి. దేవుని మందిరానికి వచ్చిన వాడు దుర్దేశంతో రాకూడదు. దేవుని మందిరానికి వచ్చేటాడు విధేయత, వినయముతో, భయముతో, భక్తితో మందిరానికి వచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ స్థలంలో నుండి నువ్వు ఇంటికి వెళ్ళాలి. యాకోబులాగా దీవించబడి నువ్వు వెళ్ళాలి. ఆ స్థితిలో నువ్వు నడిపించబడాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ దల్లా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీరు నమ్మదగిన దేవుడు. మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయాన్ని మీ చేతికి మేము అప్పగించుకొనిచున్నాం. మా మార్గాలంతట్లో మీరు తోడు నడిపించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఆ వాక్యం స్థిరపరచబడినట్లు, పాపమునకు చోటు లేకుండా, ప్రార్థనలకు ఆటంకాలు లేకుండా ఉండునట్లు వారు పరిశుద్ధత కలిగి భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధిలో నడిపించబడేటట్లు నీ దయగలిగిన హస్తాన్ని చాపే కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.